మనం ఇప్పుడు వెళ్తుంది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కి. కాబట్టి టోల్ గేట్లు అయితే ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎక్కేటప్పుడు ఒక టోల్ గేట్, దిగేటప్పుడు ఇంకో టోల్ గేట్ అయితే ఉంటుంది. టోల్ గేట్ ఎక్కేటప్పుడు కొంత మనీ అయితే కట్ అవుతుంది. ఈ మనీ ఎవరు పే చేస్తారు అని చెప్పి సబ్స్క్రైబర్ అయితే అడిగారు. ఈ మనీ ఇప్పుడైతే మనమే పే చేయాలి. తర్వాత ఈ అమౌంట్ అనేది మనకి రైడ్‌లో అడ్జస్ట్‌మెంట్ చేసి ఇస్తారు. అంటే ఒక 50 కిలోమీటర్ వెళ్ళామంటే అందులో 2 టోల్ గేట్లు ఉన్నాయంటే 50 కిలోమీటర్‌కి యావరేజ్‌గా రూ. 750 బిల్ వచ్చిందంటే ఆ రూ. 50 టోల్ గేట్ అనుకోవాలి. రూ. 700 మనకొచ్చిన ఎర్నింగ్స్ అని మనం అనుకోవాలి. అనుకోవాలి కాదు, ఇదే వాస్తవం. అక్కడ కనిపిస్తుంది ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడే రూ. 50 ఎక్స్‌ట్రా టోల్ గేట్ చార్జెస్ అని చెప్పేసి. అంటే కంప్లీట్‌గా టోల్ గేట్ చార్జెస్ అనేవి కస్టమర్సే పే చేస్తారు. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలంటే నాకైతే ఉచ్చబడతది భయ్యా. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిన తర్వాత రిటర్న్ పికప్స్ అనేవి రావు అక్కడి నుంచి సిటీ లోపలికి. ఎయిర్‌పోర్ట్ దగ్గర గంట, 2 గంటల సేపు అయితే వెయిట్ చేయాల్సొస్తుంది ఆర్డర్ కోసం. నెక్స్ట్ ఇంకోటేంటంటే అక్కడ చాలా వెహికల్స్ ఉంటాయి. 1 కాదు, 2 కాదు. దాదాపు ఒక 200, 300 కార్లయితే వెయిటింగ్ చేస్తూ ఉంటాయి ఆర్డర్ కోసం. అంత కాంపిటీషన్‌లో ఆర్డర్ రావాలంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. చాలా మంది క్యాబ్ డ్రైవర్స్ ఏం చేస్తారంటే ఈ వెయిటింగ్ పీరియడ్ నా వల్ల కాదురా బాబోయ్ అని చెప్పి అక్కడి నుంచి ఖాళీగా శంషాబాద్ బస్ స్టాండ్ వరకు వచ్చేస్తారు. ఎగ్జిట్ టోల్ గేట్ తీసుకొని డైరెక్ట్‌గా కస్టమర్ పెట్టిన ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసి కస్టమర్స్ అయితే డ్రాప్ చేసేసాను. ఈ రైడ్ క్లోజ్ చేసేసరికి రూ. 676 ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. మనం ట్రావెల్ చేసింది 45 కిలోమీటర్‌కి. మనకొచ్చిన ఎర్నింగ్స్ రూ. 600 మాత్రమే. మిగతాది కమిషన్ రూపంలో ఏదో కట్ అయిపోయింది. నాకైతే అర్థం కాలేదు ఎందుకు అమౌంట్ కట్ అయింది అనేది. ఇక్కడ చూడండి ఈ రేట్ కార్డ్ ఎలా ఉందో. 45 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే రూ. 600 ఎర్నింగ్స్ అయితే చూపిస్తుంది. అంటే కిలోమీటర్‌కి రూ. 13 వచ్చినట్టే. బైక్ తో వర్క్ చేసుకుంటే కిలోమీటర్‌కి రూ. 10 నుంచి రూ. 11 వస్తుంది కదా. కార్‌కి ఏ లెక్క మీద రూ. 12, రూ. 13 ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు టైం చూడండి కరెక్ట్ గా ఈ రైడ్ ఫినిష్ అయ్యే టైంకి 1 గంట 46 నిమిషాలు అయింది. అంటే నిద్ర మానుకొని నైట్ డ్యూటీ చేస్తే ఎక్స్ట్రా ఓవర్ టిప్ ఇవ్వాలి, లేకపోతే సర్జ్ ఇవ్వాలి. అంతేగాని రైడర్ దగ్గరే దోచుకునే రకంలో వీళ్ళున్నారు.